అల్లుడు పరువు పోతుందని దాని కాళ్ళు పట్టుకుని అడిగాను అల్లుడు గారు. నా కోట్లు కావాలి అంది. నా అల్లుడు ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని అసమర్థుడనేగా మీ ఉద్దేశం? మా ఉద్దేశం అది కాదు కాంతమ్మా. మా అల్లుడు కృష్ణవేణి గొంతు కోసాడని మీరు అంటున్నారు, కృష్ణవేణి మా అల్లుడు గొంతు కోసిందని నేను అంటున్నాను. ఇదిగో మీరు ఇలాగే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాగుతూ ఉంటే మీ ముక్కు చెవులు కోసి మా అల్లుడు గారి ఇంటి వాకలికి తోరణాలు కడతాను. అయ్యో ఇదేంటి వరలక్ష్మి, ఇరుగు పొరుగు అని చూడకుండా మీ అమ్మ అలా మాట్లాడుతుందేంటి? అమ్మా నువ్వు ఊరుకోవే. అత్తయ్య కాఫీ తీసుకోండి. కాఫీ చల్లారిపోయిందిలే. అలివేణి వేడి చేసి తీసుకురాపో. గ్యాస్ అయిపోయింది లేవే. అయినా మంగమ్మ కాఫీ కోసం ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగే కక్కుర్తి మనిషి అయింది. ఇదిగో వరలక్ష్మి, మీ అమ్మ కడప నోరుని ఎదిరించి మాట్లాడగలవా? వెళ్ళొస్తాం పదవే. ఆ మాట ఈ మాట చెప్పి కుటుంబ కలహాలు పెట్టి ఈ కాకులకి కాఫీ ఒకటే తక్కువ. పండి పండే. ఇదిగో పెద్దమ్మ, మంగమ్మకి భలే బుద్ధి చెప్పుండ్లా. ఏవే కడప చంద్రకళ, నువ్వు నోరు విప్పి మాట్లాడవే. ఇరుగు పొరుగు వాళ్ళు కదా పెద్దమ్మ, ఒక్క మాట అంటే 100 మాటలు అన్నా అని ఊరంతా టామ్ టామ్ చేస్తుంటారు. మన పరిస్థితి బాగోనప్పుడు మాట్లాడటం ఎందుకని మూసుకున్నాను అంతే. అలివేణి కాఫీ తీసుకెళ్ళు. వదినా బ్యాంక్ వెళ్ళాలి, అన్నయ్య త్వరగా రమ్మను. సరే. వీరభద్రం అన్నయ్య, ఈ రోజు రైతులతో మీటింగ్ ఉందన్నయ్య. వీరభద్రం, నేను బ్యాంక్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేశాను. రాజీనామా లెటర్ తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయమని చెప్పు. అన్నయ్య ఈ రాజీనామా ఏంటి? మాట్లాడకుండా తీసుకో. లేకుండా మిమ్మల్ని చూడకుండా, మీ కళ్ళలో నా మీద ఉండే ప్రేమను చూడకుండా ఒక రోజు గడిచిపోయింది మామయ్య. కృష్ణవేణి మేడం,
ఇవన్నీ ఏంటి? నీ పాత సామాన్లు, సూట్ కేసు అన్నీ తీసుకెళ్లి వేరే రూమ్లో పెట్టిస్తాను. వద్దు మేడం, ఇవన్నీ నా రూమ్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి. నాకు మా మామయ్య ప్రేమ తప్ప ఏ ఆస్తులు లేవు మేడం. ఈరోజు నాకు అది కూడా లేదు. ఇవే నా ఆస్తులు. ఒకసారి బయటికి రా కృష్ణవేణి. నమస్తే మేడం. నమస్తే. కృష్ణవేణి, ఈ అమ్మాయి మధుమతి నీకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది. అమ్మో, మార్కెట్లో కొత్తగా ఏ డిజైనర్ శారీస్ వచ్చినా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. షాపింగ్ కు వెళ్ళినప్పుడు నీకు హెల్ప్ చేస్తుంది. నీకెలాంటి డిజైన్ నప్పుతుందో తను తెలుసుకుని మరీ డిజైన్ చేస్తుంది. ఓకే మేడం, అది తను ఆర్నమెంట్ డిజైనర్ కూడా. మార్కెట్లోకి ఏ కొత్త ఆర్నమెంట్ వచ్చినా వెంటనే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏం కావాలన్నా తీసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ సలోని. నీ మేకప్, హెయిర్ స్టైల్, మెహందీ, టాటూస్ స్టైలిష్ గా నువ్వు ఎలా ఉండాలనుకున్నా అలా నిన్ను ప్రెజెంట్ చేస్తుంది. అబ్బో, ఫిట్నెస్ ట్రైనర్ ఒక్కటే తక్కువ. కృష్ణవేణి, తను మంచి ఫిట్నెస్ ట్రైనర్ కూడా. మేడం, నాకిలా సింపుల్ గా ఉండడమే ఇష్టం. నన్ను ఇలాగే ఉండనివ్వండి. నువ్వు నీలాగే ఉంటే నువ్వు ఏ ఇంటి పెద్ద కోడలివి కాదు, లక్ష్మీనారాయణ గారి మేనకోడలివి. ఇప్పుడు నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి. స్టేటస్ అంటే చాలా మంది బిల్డప్ అనుకుంటారు. ఇట్స్ రాంగ్. అది కల్చర్, సంప్రదాయం. మా ఇంటి పెద్ద కోడలిగా నువ్వు ఈ సంప్రదాయాన్ని పాటించి తీరాలి. ఏ మయూరి? ఎస్ అదినా, ఈ ఇంటి పెద్ద కోడలంటే అంతే కదా. కృష్ణవేణి, పెళ్ళయ్యాక నవదంపతులు సత్యనారాయణ వ్రతం చేయాలి. నువ్వు త్వరగా రెడీ అయి రావాలి. అలాగే మేడం. మయూరి, ఈ సారీస్ లో కృష్ణవేణికి ఏది బెటరో చెప్పు. ఇది ఓకే వదినా. నో, వ్రతానికి ఈ సారీ అయితే బాగుంటుంది. ఏం కృష్ణవేణి? మీ ఇష్టం మేడం. సలోని, లెట్స్ గో. ప్లీజ్ కమ్ మేడం. పేరుకి జమీందార్ ఫ్యామిలీయే కానీ ఏ రోజైనా మనకి ఇలాంటి ట్రీట్మెంట్ దక్కిందా? హెయిర్ స్టైల్ ఒకరు, ఆర్నమెంట్స్ ఒకరు, కాస్ట్యూమ్స్ కి ఒకరు. అబ్బబ్బబ్బా, అద్దెంటికి వెళ్తే పెద్ద కోడలుగానే వెళ్ళాలి. ఆ పోస్టుకున్న పవర్ అలాంటిది. చేసిన పెళ్లి చేసుకుని సిగ్గేస్తోంది. మయూరి, శశి రారా, ఇప్పుడే నిన్ను తలుచుకున్నాను. ఏంటి? నన్ను తలుచుకుంటే ఇంత చిరాకొస్తుందా? చిరాక్ కాదు, ఆ కృష్ణవేణికి వదినిచ్చే ఇంపార్టెన్స్ చూసి సిగ్గేస్తోంది. ఇంపార్టెన్స్ అంటే ఎలాంటి ఇంపార్టెన్స్? వద్దులే. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇలాంటివి చెప్పుకోవడం అంత సిగ్గు చేయటం ఇంకొకటి ఉండదు. రా. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ తనకు వచ్చినట్లుంది. మయూరి, ఆగో. నువ్వు చేసుకునేది పెళ్లి, పెళ్లి కాదు.
కానే కాదు. ఇది బొమ్మల పెళ్ళబ్బా, బొమ్మల పెళ్ళి. మీరంతా ఈ పెళ్లి వద్దని చెప్పి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. శశి, బావగారు. రూమ్ లో కవర్ ఉంది, తీసుకురా. అలాగే బావగారు. మీరు చేయాల్సింది ఇంకేమైనా ఉందా? మీకు ఓకే అంటే నాకు ఓకే మేడం. నాకు ఓకే. థ్యాంక్ యూ మేడం. లెట్స్ గో సలోని. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణవేణి, లోపలికి రావచ్చా? రండి సార్. శశి, ఆ కవర్ అక్కడ పెట్టు. అలాగే బావగారు. శశి, నేను కృష్ణవేణితో పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు బయట వెయిట్ చేయి. అలాగే. ఓ గాడ్, ఇన్ని రోజులు ఈ ఇంటి జమీందారి అల్లుడిని అనుకునేవాడిని. సర్వెంట్నే. ఛే! కృష్ణవేణి, సార్ చూడమ్మా, నువ్వు ట్యూషన్ టీచర్గా ఈ ఇంటికి వచ్చినప్పుడు నీతో 2 మాటలు మాట్లాడడమే తప్ప పర్సనల్గా మాట్లాడే అవకాశం రాలేదు. అఫ్కోర్స్, నిశ్చితార్థానికి నేను మీ ఇంటికి వచ్చినా అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు. తర్వాత 3 రోజుల్లో పెళ్ళి అంతా హడావుడిగా జరిగిపోయింది. పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, ఎలా జరిగిందో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ నీతో ఒక విషయం క్లారిటీగా మాట్లాడాలని మాత్రం వచ్చాను. వంశీతో నీ పెళ్లి నాకు ససేమిరా ఇష్టం లేదు. ఈ విషయంలో రత్నప్రభకు నాకు మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ మమ్మల్ని ఫోర్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించింది. అలాగే ఏదో అవసరాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి నిన్ను ఈ పెళ్లికి ఒప్పించిందా? ఒకవేళ రత్నప్రభ ఫోర్స్ చేసి నిన్ను పెళ్లికి ఒప్పించినా వంశీ హెల్త్ కండిషన్ గురించి పూర్తిగా తెలిసిన నువ్వు పెళ్లికి ఎలా ఒప్పుకున్నావమ్మా? నీ
ఎడ్యుకేషన్ ట్రాక్ నాకు తెలుసు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన నువ్వు ఎలాంటి ఆలోచన లేకుండా గుడ్డిగా పెళ్లికి ఎలా ప్రిపేర్ అయ్యావమ్మా? మీ మామయ్యతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వద్దు వద్దు అంటున్నా నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు. మీ వాళ్ళందరినీ కాదనుకొని నా కొడుకు వంశీని పెళ్లి చేసుకోవాల్సినంత మొండితనం ఏంటి? అంత నెసెసిటీ నీకేంటి? పెళ్లి వద్దని నిన్ను మండపం నుంచి మీ మామయ్య ఫ్యామిలీ తీసుకెళ్లిపోయాక ఈ పెళ్లి జరగదని మేమంతా అనుకున్నాం. కానీ రత్నప్రభ మాత్రం నువ్వు వస్తావని కాన్ఫిడెంట్గా ఉంది. నీతో ఉన్న కొద్దిపాటి పరిచయంతోటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒకవేళ ఈ జమీందారీ స్టేటస్, డబ్బు, భోగభాగ్యాల మీద ఇష్టపడి నీ అంతటా నువ్వు వచ్చావా? వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఇది 100% షూర్. మరి రీజన్ ఇంకేంటి? కమాన్ టెల్ మీ. ప్లీజ్ టెల్ మీ కృష్ణవేణి. నేను అడిగిన ఇన్ని ప్రశ్నలకు ఒక్క సమాధానం చెప్పమ్మా. చెప్పమ్మా. కృష్ణవేణి, నువ్వు ఈ పెళ్ళెందుకు చేసుకున్నావో తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. అంతేకాని బలవంతంగా అడగాలని కాదమ్మా. నిన్ను చూడగానే ఏదో తెలియని ఎఫెక్షన్. నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయంగా ఉందమ్మా. పెళ్లి మండపం నుంచి నువ్వు బయటికి వెళ్ళాక నీకు నీ వాళ్ళకి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ అంతా విన్నాను. అప్పుడే నేను ఈ విషయం అడగాలని నిర్ణయించుకున్నాను. చూడమ్మా, పెళ్లి అనేది ఒక వరం అంటారు. నేను నమ్మను. అదొక శాపం అంటాను. డ్రైవర్ లేని కారులో ప్రయాణం చేస్తే జరిగే ఘోరమైన యాక్సిడెంట్ పెళ్లి. నీ పెళ్లి అలానే జరిగింది. రత్నప్రభను పెళ్లి చేసుకున్నాక నా అనుభవంతో చెప్తున్నాను. ఇది వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం. ఓకే, లీవ్ ఇట్. నీది చాలా చిన్న వయసు. లైఫ్లో ప్రతి క్షణం ఆనందంగా గడపాల్సిన వయసు. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. అందుకే నేను నిన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నేను ఇంత మాట్లాడినా సమాధానం లేదు. మౌనంగా ఉన్నావు.
సరే, ఏ కారణం చేత రతన్ నిన్ను ఒప్పించిందో తెలియదు. అలాగే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకున్నావో తెలియదు, కానీ ఒక్క విషయంలో మాత్రం నేను నీకు అండగా ఉంటాను. నా బిడ్డను నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా? నీకిచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్స్ పూర్తయి అరవింద్ ఇండియాకి రాగానే తనతో డిస్కస్ చేసి మీ అక్కని ఈ ఇంటి కోడలయ్యేలా చూసే బాధ్యత నాది.